తమ్ముడు ఎలా ఉంది తమ్ముడు? ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది? బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా లాస్ట్ డెవలప్ కన్నా ఇప్పుడు డెవలప్ అయితే చాలా నచ్చింది. ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ఇస్తానని డేట్కి ఇచ్చాడు, డిఎస్సి కూడా ఇచ్చాడు. బాగుంది, చాలా బాగుంది. మా వరకైతే స్టూడెంట్స్ మేరకు చాలా బాగా నచ్చింది. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడ్డది అంట. చాలా మార్పు కనబడింది మాకైతే. ఏ విధమైన మార్పు? ఏ విధంగా అంటే ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ కి ఎలాగ మోటివేషన్ అనేది ఎలాగ ఇవ్వాలి, ఎలా రాణించాలి అన్న ఒక ఇదైతే ముందు వచ్చింది. గతంలో ఎట్లా ఉండేది? కంపెనీలు తేడంలో కానీ ఏమైనా వచ్చాయంటారు? కంపెనీలు అయితే ముందు నాకు తెలిసి ముందు ఏమి రాలేదు అసలు. ఇప్పుడు ఉన్నారు. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చాలా బాగా చేస్తున్నారు. ఏదైనా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. బాగుంది మా వరకు చాలా. మరి అమర్నాథ్ గారు మేమున్నప్పుడు అన్ని తెచ్చాము, మేమున్నప్పుడు కంపెనీలు తెచ్చాము. అతనేం లేదండి అసలు. అతను ఐటీ శాఖ మంత్రి అనేది కూడా మాకు ఎవరికి తెలియదు. అంత దీనిగా ఉండేది అప్పుడు. ఆ ప్రభుత్వంలో ఎంతైనా అమౌంట్ పెంచామా చేసామా అన్న సోమవారం దీనిలాగా చేస్తారు తప్ప ఇప్పటికైతే ముందుగా మాకైతే ముందు ఇది బాగా నచ్చింది. ఇప్పుడు గతంలోనే మూడు రాజధానులు అన్నారు. రాజధాని లేని పరిస్థితి. ఇప్పుడు అమరావతి చంద్రబాబు నాయుడు గారు రాజధాని పూర్తి చేస్తున్నారు. అమరావతి తర్వాత పోలవరం కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు పోలవరం కంప్లీట్ అవ్వడం చాలా మంచిది. ఇప్పుడు కింద ఉన్న ప్రాంతాలు కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మళ్ళీ ఇప్పుడు అమరావతి అనేది ఇప్పుడు ఒకటే రాజధాని అవ్వాలి ఎక్కడైనా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఉంది, మూడు క్యాపిటల్స్ వల్ల అంత యూజ్ ఏం లేదు. ఇప్పుడు ఒక క్యాపిటల్ అనేది బాగా యూజ్ గా ఉంటుంది కదా ఏదైనా. అందుకే చాలా బాగుంటది. మూడు క్యాపిటల్ అయితే మటుకు ఎక్కడ ఏం చెయ్యాలి ఊరికి అర్థం అవ్వదు. జనాలు కూడా బాగా ఇదైపోతారు. ఇప్పుడు లాండ్ ఆర్డర్ విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బాగుందన్న. గతంలో ఎట్లా ఉండేది? గతంలో ఏం ఉండేది కాదన్న అసలు. గొడవలు బాగా విపరీతంగా మరీ దారుణంగా రౌడీ రాజకీయం లాగా అయిపోయింది అప్పుడు అయితే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అతను అన్నారు ఇప్పుడు పేరుని నాని ఎవరైనా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ వాళ్ళు ఉన్నారా ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ ని దీంట్లోకి. ఇప్పుడు అతను ఏమన్నారు, వాళ్ళని చేసుకోండి కానీ ఆడపిల్లల జీవితంలోకి చెయ్యొద్దు అన్ని కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది పాలిటిక్స్ యొక్క తెలివితేటలు బాగున్నాయి. చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందంటారా? నమ్మకం చాలా బాగుంది. సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సరే ఎలా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కానీ పరిపాలన కానీ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు ముందు ఎలా చేశారు ఇప్పుడు అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అభివృద్ధి ప్రజల సంక్షేమ పథకాలన్నీ అందిస్తున్నారు. సరే ఇప్పుడు సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, తర్వాత పెన్షన్ గాని, తర్వాత దీపం పథకం గాని, తర్వాత అన్నదాత సుఖీభావ రైతులకు 7,000 ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి. అంతే కదండి, ప్రజెంట్ ఇస్తున్నారు కాబట్టి అందరూ అనుకుంటూ ఉంటారు. అది ఏదో చెప్తూ ఉంటారు. సరే ఇప్పుడు August 15th కూడా ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెట్టారు. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్ ఇంకా 4 సంవత్సరాలు? చాలా కష్టంగా నడుస్తుంది ప్రభుత్వం మాత్రం. అంటే ఈ పథకాలకి బోల్ డబ్బు ఖర్చు అవుతుంది కదా, ప్రజల నుంచి రావడం తక్కువగా ఉంటుంది, ట్యాక్స్లు అయ్యి. దాన్ని బట్టి మరి ప్రభుత్వం కష్టంగా నడుస్తూ ఉంటారు. గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది అంటారా? శాంతి భద్రత కానీ, ల్యాండ్ ఆర్డర్ కానీ? ల్యాండ్ ఆర్డర్ అంటే కొంచెం క్రిటికల్ గా ఉంది. శాంతి భద్రతలు పర్వాలేదు మాదిరిగా ఉన్నది. అది గత ప్రభుత్వం మీద మార్పు ఉంది. ఇప్పుడు అమరావతి గాని, తర్వాత పోలవరం గాని చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నాయి పనులన్నీ. ఎట్లా ఉండబోతుంది అంటారు సార్? అమరావతి అభివృద్ధి అయితే అందరికి పనికొస్తుంది. రాష్ట్రానికి ముఖ్యపట్నం కావాలి కాబట్టి దాన్ని అభివృద్ధి చేయాలి కాబట్టి దానికోసం కష్టపడాలి, అందరూ కష్టపడాలి. చేయేస్తానే మనుషులకు చేయేస్తేనే అది అభివృద్ధి అవుతుంది. గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు పెట్టుబడి పెట్టుకొని. ఇప్పుడు చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంట? నమ్మకం ఉంది. లాస్ట్ టైం మరి తెలంగాణ అభివృద్ధి చేశారు, దాన్ని ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా అభివృద్ధి చేయించుకోవడానికి అందరూ కష్టపడాలి. సరే ఇప్పుడు మద్యం విషయంలోకి వస్తే 11 కోట్లు లిక్కర్ స్కామ్ లో దొరికింది. ఇంకా దొరికే అవకాశాలు ఉన్నాయంటారా? మనీ మనకు అంతవరకు తెలియదు. ఆ లిక్కర్ స్కామ్లు అయ్యి ప్రభుత్వం చూసుకుంటది. దొరికిన వాళ్ళు అప్పటికి వెళ్తారు. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చింది ఎంప్లాయీస్ కి, అది ఒకటి నెరవేర్చడం లేదు. ఎంప్లాయీస్ చాలా కష్టపడుతున్నారు. టోటల్ గా అయితే చంద్రబాబు ఈ 1 year పరిపాలన బాగానే ఉంది, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చింది, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎలా ఉందంటారు? అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎలా? అన్ని బాగానే ఉన్నాయి సార్. అన్ని రోడ్లు శుభ్రంగా ఉన్నాయి. సార్ ఇప్పుడు గత పరిపాలనతో పోలిస్తే మార్పు కనబడుతుంది అంటారు? మార్పు కనబడుతుంది. ఏ విధమైన మార్పు?
ఈ రౌడీజం ఏమీ లేక తగ్గింది, బాగా తగ్గింది, బాగానే ఉంది. సరే, ఇప్పుడు సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. తల్లికి వందనం గాని, అన్నదాత సుఖీభావ గాని, దీపం పథకం గాని, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఆగస్ట్ 15 కూడా ఆడవాళ్ళకి బస్ ఫ్రీ పెడుతున్నారు. ఎట్లా ఉండబోతుంది అంటారు? ఇంకా ఇవన్నీ ఇప్పుడు బాగానే ఉంది సార్, బాగానే అన్ని డెవలప్ బాగానే దీని మీద ఉంటుంది, బాగానే ఉంది. ఇక టోటల్ గా అయితే ఎట్లా ఉందంటారు చంద్రబాబు నాయుడు గారు? బాగానే ఉంది సార్. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను. మరి రాలేడు, బాగుంది. టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సూపర్ 6 లో ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా తల్లికి వందనం గాని, దీపం పథకం గాని, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇవన్నీ పడ్డాయి? పడ్డాయి బానే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా మార్పు కనబడింది అన్నారు. నాకు అనిపిస్తుంది. ఏ విధమైన మార్పు? అంటే అమ్మఒడి అవన్నీ పడ్డాయి, అమ్మ తల్లికి వందనం అవన్నీ పడ్డాయి. ఇప్పుడు ప్రత్యేకంగా స్కూల్ పిల్లల విషయంలోకి వస్తే స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి యూనిఫామ్లు గాని, బుక్స్ గాని, మధ్యాహ్నం పూట భోజనం విషయంలో గాని ఎట్లా ఉంది? అన్ని బానే ఉన్నాయి. గతంలో ఎట్లా ఉంటుంది? అంటే మరి మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ కదా, మరి నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ బానే ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వం మీదకి మార్పు కనబడింది అంటారు. కనిపిస్తుంది. ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా ఆగస్ట్ 15 బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది? బానే అనిపిస్తుంది. ఫ్రీ బస్ కదా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫ్రీ బస్. ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు కదా మేడం, మళ్ళీ చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉన్నారు. నమ్మకం ఉందండి. మళ్ళీ అతనే రావాలంట అనుకోండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటారు. అవన్నీ మరి నాకు తెలియదు. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అదే మా కోసం ఎవరు ఏ ప్రభుత్వం ఆలోచిస్తే వాళ్ళు వస్తే మాకు మంచిదని. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వచ్చిన తర్వాత రోడ్లు గాని, తర్వాత ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్ ఫ్రీ అన్నారు. తర్వాత దీపం పథకం అన్నారు. తల్లికి వందనం, పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? బాగానే చేస్తారులేండి పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎట్లా ఉండేదమ్మా అతని పరిపాలన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? కొంచెం అన్నిటికి అభివృద్ధి చేస్తున్నారు, అన్ని కట్టి. గతంలో ఎట్లా ఉండేదమ్మా? గతం కంటే ఇప్పుడు పర్లేదు, కానీ రేట్లు ఎక్కువ అయిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలోని పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమోనండి, అదే కదా చూస్తున్నాను, ఉద్యోగాలు ఏమైనా వస్తాయని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు తెచ్చే అవకాశం ఉందంటారా? తెస్తారండి, తెస్తారు, తెస్తారు, చేస్తారు కూడా. చాలా మంది మన రాష్ట్రానికి చాలా మందికి నిరుద్యోగాలు, చాలా పరిస్థితులు బాగాలేదు, అందుకని తెచ్చి తేవాలి, ఆయనే తేవాలి. మరి తెస్తేనే బాగుంటుంది మన పరిపాలన. మరి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అని అంటున్నారు. ప్రజల్లో పరిస్థితులు అలాగా మారుతున్నారు, వాళ్ళలో ఉండాలి కృతజ్ఞత అంతే. చంద్రబాబు నాయుడు చేస్తారు, ఆయనే ఉంటే ఇంకా బాగుంటది. అది అతనే వస్తారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆడవాళ్ళకి కూడా అతను ఎక్కువ భద్రత చూపిస్తున్నారు. ఆడవాళ్ళు బస్ ఫ్రీ పెట్టారు. తర్వాత కంప్లైంట్ల విషయంలో శక్తి యాప్ అనేది పెట్టారు. ప్రతి ఆడపిల్ల మహిళలకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక్క ఫోన్ కాల్ లోనే అందుబాటులో ఉన్నట్టుగా పెట్టారు. నిరుద్యోగ పరిస్థితులు ఆడపిల్లకి ఎవరితో ఉంటారు, అలాంటివే కాపాడాలి. దేశంలో అభివృద్ధి కావాలంటే లేడీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది కూడా ఆయనే అరికట్టారు. అరికట్టకపోతే ఈ దేశమే ఇలాగా అయిపోతుంది. చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు? ఉన్నదండి, చేస్తారు. ఆయన సీనియర్ కాబట్టి ఇన్నాళ్ళకి ఆయన ఎప్పుడో సీనియర్, ఆ సీనియర్ అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎట్లా ఉంది సార్? రోడ్లు గాని, అభివృద్ధి గాని, సంక్షేమం గాని ఎలా ఉన్నారు? రోడ్లు శుభ్రంగా ఉన్నాయి, చెత్త ఎక్కడ ఏమీ లేకుండా క్లీన్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు గతంతో పోలిస్తే మార్పు కనబడ్డది అంటారా? గతం గురించి నాకు అంత ఐడియా లేదు, కానీ ఇప్పుడు మాత్రం శుభ్రంగా ఉంది. ఇప్పుడు సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు గారు. తల్లికి వందనం గాని, తర్వాత అన్నదాత సుఖీభావ గాని, ఇప్పుడు ఆడవాళ్ళకి ఆగస్టు 15 బస్ కూడా ఫ్రీ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది బాబాయ్, ఇంకా రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అంటారు? వీటన్నిటికంటే శుభ్రంగానే 10 మందికి ఉద్యోగాలు దొరికేలాగా ఏదన్నా కంపెనీ లాంటివి తీసుకొచ్చి చేస్తే అది అందరికీ ఉపయోగం ఉంటుంది. మరి అది సీఎం గారి ఇష్టం. అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇవన్నీ వస్తాయి అనుకుంటారా? కంపెనీలు రావడంలో కానీ కంపెనీలు వస్తాయని మాత్రం అనుకున్నాను. మరి కంపెనీలు రావాలి. మరి ఇంతవరకు మనకు వైజాగ్ మరి కంపెనీలు రాకపోతే మరి ఈ పథకాలు పెట్టినంత ఎక్కువ ఉపయోగం ఉండదని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అమరావతి చూసినా గానీ, పోలవరం చూసినా గానీ చాలా వేగవంతంగా డెవలప్ అవుతున్నాయి. మనకు ఈ విశాఖపట్నం అలాగా కొంత ఏమైనా కంపెనీ తీసుకొస్తే సిటీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. నమ్మకం అయితే ఉందంటారా బాబాయ్? నమ్మకం ఉంది. మరి గురువు గారు ఏం చేస్తారేంటో. ఇప్పుడు టోటల్ గా అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారు. డెవలప్మెంట్ బాగానే ఉంది.
బాబాయ్ ఇప్పుడు శాంతి భద్రతల విషయంలోకి వస్తే ఎట్లా ఉంది బాబాయ్ గతంతో అన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటే కంపెనీలు తీసుకొస్తే విశాఖపట్నంకి అంత డెవలప్మెంట్ బాగుంటుందని ఆశపడుతున్నాం. అది బాబాయ్ ఇప్పుడు విశాఖపట్నం కూడా మెట్రో కూడా శాంక్షన్ అయింది, అది వస్తే ఎట్లా ఉండబోతుంది అంటారు వైజాగ్? బ్రహ్మాండంగా ఉంటుంది, బాగుంటుంది. టోటల్ గా అయితే చంద్రబాబు పరిపాలన ఎట్లా ఉంది? బాగానే ఉంది.